UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే, నేను మీ సింహాద్రి. వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రస్తుతం మనతోటి ప్రస్తుత కాంగ్రెస్ యువ నాయకుడు మాజీ తెలంగాణ జనసేన యూత్ వింగ్ ప్రెసిడెంట్ అయిన వంగ లక్ష్మణ్ గౌడ్ గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం అన్న. నమస్తే. నమస్తే. బాగున్నారా అన్న? బాగున్నా సింహాద్రి. మంచిగా అబ్బిందా అన్న కాంగ్రెస్ కండువా? మీరే చెప్పాలి, ఇంకా అబ్బిందా లేదా అన్నది. నాకు అబ్బింది కాబట్టి నేను కాంగ్రెస్ లోకి వచ్చిన. ఏందన్నా అసలు తీరొక్క మాటలు చెప్తిరి, చెవులు వగిలిపోయేటట్టు వరితిరి జనసేన పార్టీలో ఉండి. అవును, అట్లా అంత సులువుగా ఎట్లా ఆ కండువాని తీసి కండువా వేసుకోబుద్ది అయింది? సులువుగా ఎందుకైంది? 8 సంవత్సరాలు జనసేనలో జర్నీ చేసిన, అంత ఈజీగా ఎందుకు చేస్తే? ఇప్పుడు బ్రతుకు పోరాటం అనేది ఒకటి ఉంటది, అది ఎక్కడైనా సరే. బ్రతుకు పోరాటం అంటే పార్టీలు మారడమేనా? బ్రతుకు పోరాటం అని అంటే పార్టీలు మారడం అనేది నేను చెప్పట్లేదు. మనం సస్టైన్ చేసుకోలేనప్పుడు ఏ పార్టీలో ఉన్నా వేస్ట్ అని చెప్పేసి జనసేన సస్టైన్ అని అంటే బీయింగ్ ఎ లీడర్ గా ఈ రోజు ఒక రాష్ట్ర యోజన విభాగ అధ్యక్షుడిగా నీ ముందుకు వచ్చి నేను చేస్తున్నానంటే డెఫినెట్ గా నాకు రాజకీయ భిక్ష పెట్టింది పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ కార్యకర్త. 100% చివరి వరకు సచ్చే వరకు ఉంటది, అది ఎప్పటికీ పోదు కూడా అది. ఎందుకంటే ఇదేందన్నా అది అట్లనే ఉన్నది, ఇటు కండువాలు మారిపోయినాయి. నేనేమంటున్నానంటే జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎంతవరకు సస్టైన్ అవ్వగలుగుతుంది అన్నది నన్ను నేను ప్రశ్నించుకున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ గా చెప్పుకుందామంటే సింహాద్రి, నాకు 36, ఇప్పుడు 36 సంవత్సరాలు ఉన్నాయి నాకు. 8 సంవత్సరాల నుంచి నేను పార్టీలో జర్నీ చేస్తున్నా. 8 years నుంచి. ఇంకొక 2-3 ఏళ్ళు అయితే ఇంకా బాగుంటుండేనేమో. నువ్వు ఊహించినవన్నా ఆంధ్రాలో డిప్యూటీ సీఎం అవుతాడు పవన్ కళ్యాణ్? డెఫినెట్ గా 100%. అంటే పార్టీ మారినా డెఫినెట్ గా. ఎందుకనంటే గెలిస్తే ఒక రకం, ఓడిపోతే ఒక రకం అనేది మొదటి నుంచి కూడా మాకు ఆ తత్వం లేదు. బీయింగ్ ఏ జనసేన పార్టీ అక్కడ ఉన్నటువంటి కార్యకర్తగా, అక్కడ నేను ఎదిగినటువంటి నాయకుడిగా నాకు నేర్పించినటువంటి గతంలో ఉన్నటువంటి పార్టీ సిద్ధాంతాలు అవి. మనిషి అంటే ఉంటే ఒకలాగా లేకపోతే ఒకలాగా మార్పు అనేది కాకుండా ఆయన గెలుస్తారనే నమ్మకం బలంగా ఉంది డెఫినెట్ గా. కాకపోతే ఒక చిన్న బాధ ఏంటనంటే ముఖ్యమంత్రి అవుతే ఇంకా సంతోషపడేవాడిని డెఫినెట్ గా. ఎక్కడున్నా డెఫినెట్ గా వన్ డే, ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ టైం కైనా అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారు. నువ్వు నేను కూడా డెఫినెట్ గా చూస్తాం, దాంట్లో ఖచ్చితంగా సంతోషపడతా. మరి అక్కడ ముఖ్యమంత్రి అయ్యే క్యాపబిలిటీ ఉన్నప్పుడు ఇక్కడ అట్లీస్ట్ ఎమ్మెల్యేని గెలిపించుకోలేరంటారు ఆ రోజు నాడు. అంటే నేనేమంటున్నా, అక్కడ ముఖ్యమంత్రి స్థానం వరకు అంటే ఎప్పుడు ఇంకొక 5 years పడుతుంది. జనరల్ గా ఏ రాజకీయ నాయకులైనా సరే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి స్థానం డిప్యూటీ సీఎం. అంటే అక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే తెలంగాణలో చూస్తారన్నది నేను ఒక బలంగా నమ్ముతా. అంటే ఇంకో 6-7 years, ఇప్పటికే 36 సంవత్సరాలు, ఇంకో 6-7 years అని అంటే చాలా టైం పడుతుంది సింహాద్రి. ఎందుకనంటే లైఫ్ ఇంపార్టెంట్. ఈ రోజు ప్రతి డే ప్రతి అవర్ కూడా ఇంపార్టెంటే. నీకు తెలుసు ఆ విషయము. 8 సంవత్సరాలుగా మా సొంత డబ్బులు పెట్టుకొని మేము పార్టీని బలంగా నియోజకవర్గంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, రాష్ట్రంలో ఉన్న కార్యకర్తలు సొంతంగా పెట్టుకొని అందరం కూడా వాళ్ళ స్థితిగతులను ఆలోచించుకొని పార్టీ డెవలప్ చేసుకున్నాం. నేను అదే అంటున్నా, 8 సంవత్సరాలు గన్ని డబ్బులు పెట్టుకొని గింత టైం పెట్టి తీరా ఎందుకు పుంజుకుంటున్న టైంలో వెళ్ళిపోయినావు అన్న? ఏం లేనప్పుడే తోడున్నావు నువ్వు. అవును, అన్ని వస్తున్నప్పుడు వదిలేసిపోయినావు. అన్ని వస్తున్నాయనంటే ఎప్పుడు వచ్చేదాని గురించి నేను ఆశపడేసి ఇప్పటి నుంచి వెయిట్ చేయాలని అంటే కష్టం. ఎందుకనంటే అన్నిటికన్నా ముఖ్యంగా ఈ రోజు జనసేన పార్టీ బలంగా ఉన్నటువంటి ప్రాంతం ఆంధ్రప్రదేశ్. నీకు నమ్మకం లేదా జనసేన పార్టీ మీద తెలంగాణలో పుంజుకుంటదని? వస్తుంది, టైం పడుతుంది. అంటే ఈ రోజు నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అని నేను అడుగుతా. చెప్పన్నా, ఓపిక లేదా అంటావు? ఓపిక అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. నేనేమంటున్నానంటే ఇప్పుడు నాకుంది ఓపిక, బీయింగ్ ఎ లీడర్ గా నీలాంటి నాకు తెలుసు కాబట్టి నాకేదో 2-3 కార్యక్రమాలు లేకపోతే పనులు అది ఇది చేసుకుని ఏదో ఒకటి చేసుకొని సంపాదించగలుగుతా. బట్ నన్ను నమ్ముకున్న కార్యకర్త పరిస్థితి ఏంటి? నన్ను నమ్ముకొని వచ్చినటువంటి లక్ష్మణ్ అంటే ఈ రోజు లీడర్ గా ఎదిగిండు, 8 సంవత్సరాల నుంచి నాతో పాటు జర్నీ చేసిండు. వాట్ అబౌట్ నెక్స్ట్? రేపు పొద్దుగాల వాడికి ఏదైనా కుటుంబానికి ఆపద వచ్చినా కూడా, వాడికి ఏదైనా ఆపద అయితే నేను మనీ ఇవ్వకపోయినా హాస్పిటల్ రూపకంగా నేను వానికి ఉపయోగపడలేనప్పుడు నేను లీడర్ గా ఎందుకు? వాస్తవమా కదా? చెప్పు, నువ్వే చెప్పు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటే సాధ్యమవుతుంది? నాట్ ఇన్ అనంటే సాధ్యం అనంటే డెఫినెట్ గా అవుతుంది, 100% అవుతుంది అనే నమ్మకంతో నేను వచ్చిన. ఏ పార్టీలో అయినా సరే అనుకుంటున్నావు? ఏ రకంగా నేను చెప్తున్నా,
డెఫినెట్ గా అవుతుంది అవధానాన్ని చెప్తున్నా నీకు. ఇప్పుడు నీ నమ్మకం అవధానానికి నా దగ్గర కారణాలు ఉన్నాయి. నీ నమ్మకం నీది, నా నమ్మకం అవధానానికి నా నాది. దగ్గర నమ్మకం కాదు, కారణాలు ఉన్నాయి. నా దగ్గర నమ్మకం అని అంటే ఇప్పుడు నువ్వు ఉండే ప్రొఫెషనల్ వేరు, నేనుండే పొలిటికల్ గా నేనుండేది వేరు. నా స్థానంలో ఉండేది అది బరువు ఎంత ఉంది, దాన్ని ఎంత మోయగలుగుతానని నాకు తెలుసు, నీది నీకు తెలుసు. నేను ఓపెన్ గా చెప్తున్నా. 8 సంవత్సరాల క్రితం అప్పుడు జనసేన పార్టీ నేను అడుగు పెట్టేటప్పుడు ఏం లేనప్పుడే ఇక్కడ దాకా రాగలిగిన. అలాంటిది ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలకు వచ్చి అన్నిటికన్నా ముఖ్యంగా నా నియోజకవర్గంలో నా శాసనసభ నాయకులు నా అన్న రాజేష్ రెడ్డి గారు నాకు పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది ఆయన పట్ల. నేను అదే డెఫినెట్ గా ఏం లేదు కనుక నువ్వు పైకి రాగలను. ఇక్కడ అన్ని ఉన్నాయి, రాణిస్తారా నిన్ను? డెఫినెట్ గా రాణిస్తాడు. రాణిస్తారా? ఆ గుణం ఆయనకు ఉంది, ఆ తత్వం మా ఫ్యామిలీకి ఉంది. పేరు చెప్పు. రాజేష్ రెడ్డి గారు. రాజేష్ రెడ్డి. రెడ్డి. అవును, రాజేష్ రెడ్డి. మీ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి. అవును. నువ్వు 8 సంవత్సరాలు ఇదే జనసేన పార్టీలో కష్టపడుతున్నందుకు, ఇంత పోరాటం చేసినా, నీ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నా, ఇన్నేళ్లు నీ టైంలో జనసేన పార్టీకి కేటాయించినా కూడా ఇంకా బయటికి వస్తున్న వార్తలు ఏందో తెలుసా? మీ ఇన్ఛార్జ్ అయిన, ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జ్ అయిన శంకర్ గౌడ్కు, లక్ష్మణ్ గౌడ్కు కుల విభేదాలు వచ్చి పడక ఓర్వలేక చిన్న చూపు చూస్తే తొక్కేస్తేనే లక్ష్మణ్ గౌడ్ పార్టీ మారిండు అన్న విమర్శలు వినిపిస్తుంది. విమర్శలు అనేవి ఎప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. కొంతవరకేనంటే వాస్తవాలు కావా? అంటే అవి వాస్తవాలు కావా? నేను ఒక్కటి చెప్తా, మనస్సాక్షిగా చెప్పు. మనసాక్షిగా నేను చెప్తున్నాను ఓపెన్ గా సింహాద్రి. దేవుడు ఇచ్చినటువంటి లైఫ్ ని ఇంకొకటి తొక్కడానికి ఎవరికి కూడా లేదు. ఎవరు తొక్కరు. ఎందుకంటే నా బలం నాదే, ఆయన బలం ఆయనదే, స్థానం ఆయనదే. పార్టీ అరేంజ్ చేసే మీటింగ్ కి రానిపోతే సరిపోయా, వచ్చినా మాట్లాడకపోతే సరిపోయా. కొన్ని సందర్భాలు ఉంటాయి, నేను కాదనట్లేదు. అన్నిటి కూడా నేను అదే చేయట్లేదు. కొన్ని సందర్భాలు ఉంటాయి, నేను కాదనట్లేదు. బట్ అట్లా అని చెప్పేసి కంప్లీట్ గా నా జీవితాన్ని శాసించే హక్కు అన్నట్టు జీవితాన్ని శాసించే హక్కు ఎవరికి ఉండదన్నా. కానీ రాజకీయ జీవితాన్ని శాసించే అథారిటీస్ అయితే ఉంటాయి కదా. నీకు వచ్చినటువంటి నువ్వే నిర్ణయించుకోవాలి, అది రైటా రాంగా అన్నది నువ్వే చూసుకోవాలి. ఇంకా సరే, ఇప్పుడు ఓపెన్ గా చెప్పన్నా, నిజంగా గౌడ సామాజిక వర్గమైన మీరిద్దరు ఒకే సామాజిక వర్గం నుంచి వచ్చినందుకు ఓరో లేక మీ ఇన్ఛార్జ్ నిన్ను తొక్కిండా లేదా? నువ్వు నాకు ఓపెన్ గా చెప్పు, పర్సనల్ గా చెప్పు. రైట్, నాకు తెలియదు. ఇప్పుడు నువ్వు చెప్తేనే నాకు అర్థమవుతుంది. నిజంగా ఒకేరానంటే ఇప్పుడు ఏ వ్యక్తి నిప్పులేని పొగైతే రాదు కానా. ఇప్పుడు రాజకీయంలో నేను ఒకటి బలంగా నమ్ముతా, శత్రువు ఎప్పుడు దూరం ఉండడు, ద వెరీ క్లోజ్ టు మీ. శత్రువు ఎప్పుడు ఇంటోడే ఉంటాడు, బయటోడు ఉండడు. పాలిటిక్స్ అంటే ఒప్పుకోకనే నేను అనట్లేదు. హీఈస్ ఆల్సో వెరీ గుడ్ పర్సన్. ఆయన మంచి వ్యక్తి కాబట్టి ఒక రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షుడిగా నేను రాగలిగిన. ఆయన సపోర్ట్ చేయడం ద్వారానే. అదేవిధంగా మహేందర్ రెడ్డి గారే కావచ్చు, రామ్ తల్లూరి గారే కావచ్చు, మిగతా నాయకులే కావచ్చు. సో వీళ్ళందరి మద్దతుతోటే కదా ఇక్కడ దాకా వచ్చిన. తొక్కిరి అనడానికి ఆస్కారం లేదు కదా. కనిపించకుండా నా వెనకాల ఏం జరిగిందని అంటే, నువ్వు ఇంత ఎంక్వైరీ చేసినావు అంటే ఐఎమ్ సో హ్యాపీ. నీకు కూడా తెలిసి ఉంటది మేబీ, నాకు తెలియదు. నీ ద్వారా నేను తెలుసుకుంటున్నాను. సరే, తెలుసుకున్నారు కదా. నేనేమంటున్నా అంటే, 8 ఏళ్ళు ఇంత పోరాటం చేసిన జనసేన పార్టీలా అంటే కాంగ్రెస్ కు ఉన్న, బీఆర్ఎస్ కు ఉన్న, బీజేపీకి ఉన్న క్యాడర్ మీకు లేదు తెలంగాణలో. అంటే క్యాడర్ కావచ్చు, నాయకులు కావచ్చు. ఈ కొంతమంది నాయకుల్లోనే నువ్వు సస్టైన్ కాలేకపోతే మరి ఇంత పెద్ద సముద్రంలో, కాంగ్రెస్ అనేది పెద్ద సముద్రం ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఇంకా పుంజుకున్నది, ఎట్లా సస్టైన్ అయితే అనుకుంటున్నావు? నేను అదే చెప్తున్నా. చిన్నగా ఉన్నటువంటి కాలువల్లోనే నేను బలంగా నిలబడి ఇక్కడ దాకా రాగలిగిన. సస్టైన్ అవ్వలేదన్నది అవాస్తవం. సస్టైన్ అయినా కాబట్టి ఈ రోజు నీ ముందు నిలబడ్డా. సస్టైన్ అయినా కాబట్టి ఒడిదుడుకులు అయితే ఎదుర్కొంటున్నా. డెఫినెట్ గా లైఫ్ అన్నప్పుడు ఒడిదుడుకులు ఉంటాయి కామన్ గా. బట్ ఇంత పెద్ద కాంగ్రెస్ అన్న చూడు, సముద్రం అన్న చెప్పిన చూడు, సముద్రం విశాలమైంది, ఎంత మందికైనా స్థానం ఇవ్వాలి. ఇదే సముద్రంలో సొరలు కూడా ఉంటాయి, గుర్తుపెట్టుకో. డెఫినెట్ గా అమాంతం కాలువల పాములు కూడా ఉంటాయి. డెఫినెట్ గా డెఫినెట్ గా ఇప్పుడు పాము కాటేస్తే చచ్చిపోతాం, సొర నుంచి కనీసం చుట్టుపక్కల చాలా మంది ఉంటారు కదా సహకరించడానికి. ఈ సొరలు కాకుండా ఇదే సముద్రంలో సినిమాలో ప్రభాస్ లాగా సొరతో కొట్లాడతావా? నేను అట్లా నేను అనట్లేదు, ఎందుకంటే అది సినిమా కాబట్టి, ఇది నిజ జీవితం. దీంట్లో అలాంటివి ఏమి ఉండదు. ఓపెన్ గా ఒక్కటే, బలంగా నమ్మేసి వచ్చిన కాంగ్రెస్ కి అతి ముఖ్యంగా నేను బిలీవ్ చేసి, నా ఇంట్లో వ్యక్తి, నా నియోజకవర్గ శాసనసభ్యులు, వాళ్ళ కుటుంబం ఎప్పుడు కూడా మంచికి ఆస్కారం ఉంది. గత 40 సంవత్సరాల నుంచి కూడా వారి యొక్క రాజేష్ రెడ్డి గారి యొక్క తండ్రి ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మాకు ఎమ్మెల్సీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కుచుకుల దామోదర్ రెడ్డి గారికి చాలా మంచి పేరుంది. ఎవరు వెళ్ళినా, ఏ రాత్రి వెళ్ళినా కూడా, ఎలాంటి ఆపద వచ్చినా కూడా, ఏం కావాలి నీకు అని చెప్పేసి వాళ్ళ నోటుకుంటూ రాకముందుకు అడిగి తెలుసుకునేటటువంటి మంచి స్వభావమైన గుణమైనది దామోదర్ రెడ్డి గారిది. సో అలాంటి వారసత్వం నుంచి పుంజుకొచ్చిన వ్యక్తి, వైట్ పేపర్ లాంటి వ్యక్తి ఈరోజు రాజేష్ రెడ్డి గారు. సో ఐ బిలీవ్, చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నా. డెఫినెట్ గా లక్ష్మణ్ ఎక్కడ ఇంత ముందుకు ఎమ్మెల్యే అయిన అనుభవం కూడా లేదేమో. లేదు, నేనేం చెప్తున్నా, ఏదైనా
మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయిన వ్యక్తిని నమ్ముకొని మీరు పోతే ఇప్పుడు ఆయనకే కష్టంగా ఉంటది. ఓపెన్ గా మాట్లాడుకుంటే మొట్టమొదటిసారి బాధ్యత ఎందుకు ఉండదన్నా? ఎందుకుంటది? ఉండదంటారా? డెఫినెట్ గా ఇప్పుడు మా వంతు మాకు తెలిసినంత వరకు మేము కూడా బ్యాకప్ లో ఉన్నాం కదా. చాలా మంది ఉన్న నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు ఉన్నారు, యువత ఉన్నారు, ఎంతకు ముందుకు పనిచేసిన వాళ్ళు ఉన్నారు. అదే విధంగా జిల్లాలో ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు వంశీకృష్ణ ఉన్నాడు కాంగ్రెస్ కి. అతి ముఖ్యంగా మా జిల్లాలో మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు. అంత టీం వర్క్ వీళ్ళు చేసేది కూడా ప్రాపర్ గా. నేను కాంగ్రెస్ లోకి వెళ్ళిన తర్వాత నేను చూస్తున్నాను కదా, అంటే అధికారం ఉంది కదా అని చెప్పేసి ఆ అహంకారం అనేది ఎక్కడ కూడా కనిపించాలి నాకు ఓపెన్ గా చెప్పాలంటే. పార్టీ మారినందుకు నేనేం చెప్పట్లేదు, లేకపోతే అక్కడికి వెళ్ళిన ఉన్నా కాబట్టి నేను చెప్పాల్సిన అవసరం నాకు లేదు. తెలుస్తుంది మనకు కూడా, ఒక వ్యక్తిని చూస్తే డెఫినెట్ గా. రాజకీయ నాయకులు అయిన తర్వాత ఇట్లా కండువాలు మార్చిన తర్వాత చాలా అద్భుతంగా చెప్తారన్న.